దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలవడము, మీతో మాట్లాడడము నాకు చాలా ఆనందంగా ఉంది. మనం గత కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ వస్తుంటున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రకటన గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు ఒక 2 వారాలుగా ఇది రికార్డింగ్ సరిగ్గా జరగలేదు కనుక మరలా ఆ యొక్క పార్ట్ మిస్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశం కొలది మరలా ఈ యొక్క విధంగా నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. మనము 13 అధ్యాయాల వరకు ప్రకటన గ్రంథంలో నేర్చుకుంటూ వచ్చాము. మరి 14వ అధ్యాయంలో ఈ దినాన ఈ యొక్క సమయంలో నేను మీతో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాల ద్వారా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ మొదటి నుండి 5 వచనాలు చూస్తే నేను కొన్ని వచనాలు చదువుతాను. దయచేసి 14వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, మరియు నేను చూడగా ఎదుగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. ఈ యొక్క మాటలు మనం చూస్తే, మరియు నేను చూడగా అనే పదాన్ని మనం మాట్లాడినప్పుడు యోహాను ఎన్నో విజన్స్, దర్శనాలు చూసినట్టుగా మనం వాక్యంలో గమనిస్తాం. అయితే ఇక్కడ కూడా ఆయన దర్శనాన్ని చూసిన విషయం ఏంటి అంటే, ఆయన అంటున్న విషయము, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మనకు స్పష్టంగా తెలుసు గొర్రెపిల్ల అంటే ఎవరో కాదు, కానీ బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు యేసుక్రీస్తే గొర్రెపిల్లగా ఉండి వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తాం. ఈవెన్ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి పరలోకంలో జరిగేటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు 24 పెద్దలు, దేవుని యొక్క దూతలు, తండ్రి అయినటువంటి దేవుడు సింహాసనం మీద ఆసీనుడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్లగా వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మధ్యలోనికి వచ్చిన సంగతి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఉండి సియోను పర్వతం మీద నిలబడి ఉండెను అనే మాట చూసినప్పుడు, ఈ సియోను పర్వతం అనేది ఎర్త్లీ మౌంటైన్, పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ భూలోకములో సియోను పర్వతం మీద యేసుక్రీస్తు నిలబడి ఉన్నప్పుడు ఆయన నామమున, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు అనే విషయం అని చూస్తున్నాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చేటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు, క్రీస్తు లోకానికి ఎప్పుడు వస్తాడని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జన సమూహంలో ఈ 1,44,000 మందితో పాటు ఈవెన్ శ్రమల కాలం ఉండేటువంటి జనాంగం కూడా క్రీస్తు యొక్క రాకడ కొరకు, అంటే క్రీస్తును విశ్వసించిన వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్తున్నా కూడా ఈ 1,44,000 మంది కూడా ఎంతో ఆసక్తిగా ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి గుంపు. అయితే ఈ యొక్క గుంపు యేసుక్రీస్తు ఆ టైంలో అక్కడ రాబోయేటువంటి కాలంలో యేసుక్రీస్తుతో పాటు నిలిచి ఉన్నప్పుడు ఈ 1,44,000 మంది గురించి ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడని ఆశపడుతుంటున్నాను. అసలు వారి యొక్క ప్రాముఖ్యంగా వారి గురించి మాట్లాడినప్పుడు మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు వారి గురించి నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఇంకొన్ని విషయాలు డీటెయిల్‌గా వారి యొక్క స్వభావం, వారి యొక్క స్థితిగతులు ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వెళ్దాం. సో దాంట్లో మొట్టమొదటిగా నేను మీతో మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే, దేర్ సెక్యూరిటీ, సెకండ్ థింగ్ దేర్ సాంగ్, అండ్ థర్డ్ థింగ్ దేర్ శాంక్టిటీ. ఈ యొక్క 3 విషయాల గురించి మనం ఈ యొక్క సమయంలో నేర్చుకొని ప్రభు వాక్యం నుండి మరి లోతైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా వారి యొక్క సెక్యూరిటీ, వారి యొక్క భద్రతను గురించి మనం వాక్యంలో మాట్లాడినప్పుడు మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అనే విషయం మనం చూస్తాం. ఈ మాట మనం చూసినప్పుడు నొసల్లయందు దేవుని యొక్క నామం, అంటే యేసుక్రీస్తు యొక్క నామమును, ఈవెన్ దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుని యొక్క నామమును నొసల్లయందు లిఖింపబడినటువంటి వ్యక్తులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఈ యొక్క మాట చూసినప్పుడు దే హ్యాడ్ ఎ నేమ్ ఆన్ దేర్ ఫోర్ హెడ్స్. ఈ యొక్క లిఖింపబడినటువంటి ఈ యొక్క నామము నొసల్లయందు ఆ యొక్క ఆ యొక్క ముద్ర అనేది ఉన్నప్పుడు, లేకపోతే ఆ నామం అనేది ఉన్నప్పుడు, దాని గురించి మాట్లాడినప్పుడు ఇది క్లియర్‌గా మనకు బోధించేది ఏంటి అంటే, ఆ యొక్క సీల్ లేకపోతే ఆ యొక్క నామాన్ని వాళ్ళు నొసలేందుకు కలిగి ఉన్నారు అంటే, దాన్ని బట్టి మనం నేర్చుకునే సత్యం ఏంటి అంటే, మొట్టమొదటిగా దే ఆర్ బిలాంగ్స్ టు గాడ్.
అంటే ఏంటి? ఆ యొక్క నామము లేకపోతే దేవుని యొక్క ముద్ర వారి నొసళ్ళ పైన ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే, వారు ప్రభువునకు చెందినవారు. వారు దేవుడికి చెందినవారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ముద్ర దేవునిది. అది యేసుక్రీస్తుది తండ్రైనటువంటి నామమును అంటే ఒక నామమును కలిగినటువంటి ఆ యొక్క ముద్ర వారి నొసళ్ళ మీద ఉంది అంటే, ఆ ముద్ర ఎవరిదై ఉందో ఆ ముద్రకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క 1,44,000 మంది యేసుక్రీస్తుకు చెందినటువంటి వ్యక్తులు అనే విషయం మనం జాగ్రత్తగా చూస్తాం. అందుకే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, క్రీస్తు మనల్ని సంరక్షించి, మన పాప ఊబి నుండి విడిపించి, ఆయన రక్షించుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేది ఏంటి అంటే, ఆయన మనల్ని విమోచన దినం వరకు ముద్రించి ఉన్నాడు అనేటువంటి వాక్యం మనం వింటాం. విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నాము అంటే అర్థం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన యేసుక్రీస్తు తానేం చేశాడు అంటే ముద్రించున్నాడు. ముద్రించినటువంటి విషయం చూసినప్పుడు మనందరము కూడా యేసుక్రీస్తు మనల్ని రక్షించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సీల్ చేశాడు అంటే వీఆర్ బిలాంగ్స్ టు హిమ్. మన కోసం మనం కాదు, కానీ మనము ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులముగా, ఆయన యొక్క పిల్లలముగా, ఆయన యొక్క సంతానంగా లోకంలో నిలబడి లోకంలో జీవించగలుగుతున్నామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి దే ఆర్ బిలాంగ్స్ టు గాడ్. 1,44,000 మంది దేవుడికి చెందినట్టుగా క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయనకు చెందినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంతేకాకుండా వీరి గురించి మాట్లాడితే దే ఆర్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ సెక్యూర్ ఇన్ గాడ్. అందుకే ఈవెన్ దే ఆర్ బిలాంగ్స్ టు గాడ్ అన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాలను చూస్తాం. ప్రభు అంటాడు కదా, వీరు నా సొత్తు అంటాడు. అంటే ఏంటి? ఆయన మనల్ని స్వాస్థ్యముగా చేసుకున్నటువంటి దేవుడు. సో దే ఆర్ సెక్యూర్ ఇన్ గాడ్ అనే విషయం చూసినప్పుడు క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభువునందు సెక్యూరిటీ కలిగి ఉన్నారు. అంటే 1,44,000 మంది కూడా ఈ శ్రమల కాలంలో ముందుకు వెళ్తున్నా కూడా, అనేకులు హింసింపబడుతున్నా కూడా ఈ 1,44,000 మందిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంరక్షిస్తూ, కాపాడుతూ, ఎక్కడ కూడా వారి ప్రాణానికి నష్టం కలగకుండా వారిని సంరక్షించి నడిపించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దే ఆర్ సీల్డ్ బై గాడ్. వారు ఏం చేయబడ్డారంటే దేవుని చేత వాళ్ళు ముద్రింపబడ్డారు. సో దే ఆర్ సెక్యూర్. మనం కూడా మన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు మనం సెక్యూరిటీ కలిగి ఉన్నాం. ఎందుకు అంటే ఈ సీల్, ఆయన యొక్క ముద్ర మన జీవితంలో ఉంది. ఆయన మనల్ని ముద్రించాడు. రక్షణ అనేటువంటి బహుమాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ రక్షణను బట్టి మనందరం కూడా ఆనందిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ మనమందరం కూడా భద్రతను కలిగి ఉన్నాము అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా మూడో విషయం మనం చూసినప్పుడు, మనం దేవుని యొక్క అంటే దే ఆర్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఈవెన్ దే ఆర్ సెక్యూర్ ఇన్ గాడ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ సస్టైనింగ్ గాడ్. వారు ఏం చేస్తున్నారు? దేవుని చేత ముద్రింపబడినటువంటి వ్యక్తులుగా మూడో విషయం వారి గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే, వారు ప్రభువునందు వాళ్ళు సర్వైవ్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. నేను చెప్పినట్టుగా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా వారు ఆగిపోకుండా సస్టైనింగ్ అవుతూ తమ జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం చూసినప్పుడు ఈ 1,44,000 మంది దే ఆర్ సెక్యూర్ అండ్ దే బిలాంగ్స్ టు గాడ్ అండ్ దే ఆర్ సస్టైనింగ్ ఇన్ గాడ్. ఈ మాటలన్నీ చూసినప్పుడు ఏంటి అంటే వారు విజయవంతంగా విడిపింపబడినటువంటి జనాంగంగా తమ జీవితాన్ని కొనసాగించబోయేటువంటి వ్యక్తులుగా ఉన్నారనే విషయం మనం చూస్తాం. సో ఈ మాటలు బట్టి ఒకసారి మనల్ని మనం గురించి పరీక్షించుకుంటూ ఆలోచన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ప్రామిస్ చేశాడు, గాడ్ ఆల్వేస్ కీప్స్ హిజ్ ఓన్. తన జనాంగమైనటువంటి తన ప్రజల్ని క్రీస్తు ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటే తాను సంరక్షించే వ్యక్తి ఉన్నాడు. ఖచ్చితంగా వారిని భద్రపరిచే వ్యక్తి ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు 1వ అధ్యాయం 6వ వచనంలో మనకు జ్ఞాపకం చేసినట్టుగా ఆయన మనతో చెప్పే విషయం ఏంటి అంటే ఆయన మనలోపల ప్రారంభించినటువంటి ఈ యొక్క సత్కార్యాన్ని చివరి వరకు ముగించేటువంటి ఆ యొక్క భారాన్ని లేకపోతే ఆ యొక్క ప్రామిస్‌ని తీసుకున్నటువంటి దేవుడు ఆయనే అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో సెక్యూరిటీని కలిగి ఉన్నాం. మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ఆ రక్షణను చివరి వరకు కొనసాగించే బాధ్యత ఆయనది. కాబట్టి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం గమనించాల్సింది ఏంటి అంటే దేవుడిని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా విజయాన్ని పొందుకున్న వ్యక్తి.
విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి ప్రతి క్షణము కూడా దేవుని కొరకు నిలబడే వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా లీడ్ చేసే వ్యక్తి. కాబట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్ అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. సో కాబట్టి మనందరము కూడా దేవుడిచ్చేటువంటి శక్తిని బట్టి, దేవుడిచ్చే సెక్యూరిటీని బట్టి ఆయనకు మహిమకరంగా నిరంతరం కూడా మనం కొనసాగాలి. కాబట్టి 1,44,000 మంది గురించి మాట్లాడినప్పుడు వాళ్ళేంటి అంటే దే ఆర్ సెక్యూర్ ఇన్ గాడ్. వాళ్ళు ఏం చేయబడ్డారు అంటే సరైనటువంటి భద్రతను దేవునిలో కలిగి ఉన్నారనే విషయాన్ని మనం స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంతేకాకుండా రెండవ విషయం మనం ఆలోచన చేసినప్పుడు దే ఆర్ నాట్ ఓన్లీ సెక్యూర్ ఇన్ గాడ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే దే హ్యావ్ ఎ సాంగ్. వాళ్ళు ఏం చేయబడ్డారంటే వారి యొక్క నోట ఒక నూతన గీతము అనేది ఉందనే విషయం మనం చూస్తాం. దయచేసి మనం రెండవ వచనంలో చూస్తే రాయబడిన విషయం ఏంటి అంటే మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముతోనూ సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దం వీణలు వాయించున్న వైనికుల నాదంలో పోలి ఉన్నది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ యొక్క కీర్తనను నేర్చుకొనజాలరు. ఈ మాట మనం చూస్తే ఏంటి అంటే వర్స్ 2 and 3 రక్షింపబడినటువంటి వ్యక్తులుగా, సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తులుగా వీరి జీవితాల్లో మనం చూస్తే ఏంటి అంటే దే హ్యావ్ ఎ సాంగ్. ఎటువంటి కీర్తన వారు కలిగి ఉన్నారనే విషయం చూసినప్పుడు వర్స్ 2లో చూస్తే మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముతోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని అనే మాట చూస్తున్నాం. ఈ వర్ణను మనం ఆలోచన చేసినప్పుడు విస్తారమైన జలములు ధ్వని, గొప్ప ఉరుము ధ్వని అని ఆలోచన చేస్తే ఈ యొక్క పదాన్ని అలా ప్రస్తావించి చెప్పిన విషయం ఏంటి అంటే ఇట్ వాజ్ ఏ లౌడ్ వాయిస్, కంటైన్ వాయిస్. అంటే ఏంటి మీరు వినండి, ఆ గొప్ప స్వరం అనేది అంటే లౌడ్గా గొప్ప స్వరం అనేది పరలోకం నుండి వినిపింపబడింది అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ యొక్క స్వరం విన్న తర్వాత వాక్యం రాయబడిన మాట ఏంటంటే నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించున్న వైనికుల నాదమును పోలినది అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాట మనం చూస్తే ఏంటి అంటే ఈ యొక్క నాదము అనే మాట చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ అసోసియేట్ విత్ ఎ జాయ్, అంటే సంతోషముతో ఆనందముతో ఏం జరుగుతుంది, ఆ యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆ యొక్క స్వరము ద్వారా జీవితానికి ఆనందము కలిగింది అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంటే ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఉన్నటువంటి 1,44,000 మంది సెక్యూరిటీని కలిగి ఉండి ఒక ధ్వని పరలోకం నుండి ఆ స్వరాన్ని విన్న తర్వాత అది సంతోషముతో ఆనందముతో వినిపింపబడినటువంటి స్వరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో జరిగింది ఏంటి అంటే 3వ వచనంలో వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు అనే మాట చూస్తున్నాం. ఈ స్వరం వినబడగానే వాళ్ళు చేసిన విషయం ఏంటి అంటే సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు అనే మాట చూసినప్పుడు ఈవెన్ పరలోకంలో కూడా ఆ కీర్తన పాడబడుచుందనే విషయం మనం చూసినప్పుడు ఈ న్యూ సాంగ్ అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాంగం అంటే ఏంటి, ఈవెన్ భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు అనే విషయం చూస్తున్నాం. అంటే ఏంటి, పరలోకములో పాట పాడుచున్నటువంటి ఆ కీర్తన కూడా ఈ లోకములో భూలోకంలో ఉన్నటువంటి 1,44,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు అంటే ఇది ఎక్స్ప్లిట్లీ ఏంటి అంటే కేవలము 1,44,000 మంది మాత్రమే పాడగలరు, వేరే వాళ్ళు పాడరు అనే సంగతి కాదు. కానీ క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ పాటను పాడగలడు. ఈ పాట పాడేటువంటి ఆధిక్యత అన్ని జనులకు లేదు. ఏంజల్స్ కెన్ రిజాయిస్, ఏంజల్స్ కెన్ సింగ్. ఎందుకు అంటే మనకు వాక్యంలో తెలుసు ఒక వ్యక్తి నిజంగా క్రీస్తును అంగీకరించినప్పుడు ఆ యొక్క వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఎంతో ఆనందంతో సంతోషముతో వాళ్ళు ఉత్సాహాన్ని కలిగి ఉండి సంతోషాన్ని కలిగి ఉండి పరలోకములో వాళ్ళు ఎంతో చక్కగా పాటలు పాడుతున్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ మన లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉపమానాలు యేసుక్రీస్తు మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ ఉపమానాల ద్వారా ఏ విధంగా దేవుని యొక్క దూతలు సంతోషించారనే విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఏంటి అంటే ఈ నేచర్ ఆఫ్ సాంగ్ గురించి మాట్లాడినప్పుడు నూతనమైనటువంటి గీతాన్ని వీళ్ళు పాడుతున్నట్టుగా చూస్తాం. రిడీమింగ్ పీపుల్ కెన్ సింగ్ ఆల్వేస్ ఎ న్యూ సాంగ్. కాబట్టి ఈ యొక్క మాట మనం చూస్తే ఏంటి అంటే
ద విక్టోరియస్ బిలీవర్స్ ఆల్వేస్ ప్రైజ్ గాడ్ లైక్ 1,44,000 పీపుల్. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎప్పుడు క్రీస్తును కూర్చున్నటువంటి నూతన గీతం తన యొక్క హృదయంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, యేసు క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో క్రీస్తును గూర్చినటువంటి మహిమతో కూడినటువంటి కీర్తన ఎప్పుడు తన హృదయంలో ఆ యొక్క కీర్తన కలిగి ఉండి ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే, రక్షింపబడినటువంటి ప్రతి నాలుక ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలని ఆశ కలిగి ఉంటుంది. ఒకవేళ ఆశ లేదు అంటే, ఆ కీర్తనను పాడలేదు అంటే, దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు అంటే, దేవుని యొక్క రక్షణ నిజంగా జీవితంలో ఉందో లేదో తప్పకుండా ఒకసారి చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో పాపమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాన్ని రక్షించి విడిపించినటువంటి దేవుడు మన జీవితానికి భద్రతను, సెక్యూరిటీని ఇచ్చినప్పుడు నిజంగా విడిపింపబడినటువంటి ఏ యొక్క ఆత్మ కూడా, ఏ యొక్క హృదయం కూడా సంతోషించకుండా, దేవుని స్తుతించకుండా ఉండకుండా మానదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని విడిపింపబడినటువంటి, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా నూతనమైనటువంటి సాంగ్ను కలిగి ఉంటాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 1,44,000 మంది ఈ యొక్క వ్యక్తులు కూడా వాళ్ళు సెక్యూరిటీ చేయబడ్డారు. అంతేకాకుండా దే హ్యావ్ ఎ న్యూ సాంగ్. ఎందుకంటే వారిని విడిపింపబడినటువంటి యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు, వారితో ఉన్నాడనే విషయం చూసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషముతో, ఆనందముతో దేవుని యొక్క వాక్యాలు మనం ఆలోచన చేసి చూసినప్పుడు సంతోషముతో దేవుని స్తుతించినట్టుగా, కొనియాడబడినట్టుగా ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా చివరిగా ఇంకొక మాట వీరి గురించి రాయబడిన విషయం ఏంటి అంటే, దే హ్యావ్ నాట్ ఓన్లీ సెక్యూరిటీ అండ్ దే ఆర్ నాట్ ఓన్లీ హ్యావింగ్ ఏ న్యూ సాంగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే దే హ్యావ్ ఎ శాంక్టిటీ. అంటే ఏంటి? వాళ్ళు పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఈ విషయాన్ని మనం చూస్తే ఏంటి అంటే 1,44,000 మంది వీరి గురించి మాట్లాడితే వారు పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉన్నవారు. వర్స్ 4 and 5 చూస్తే వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యం ఎరగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలము ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటను బట్టి ఏంటి అంటే దే ఆర్ నాట్ డిఫైల్డ్ విత్ ఎనీ ఉమెన్. దే నెవర్ మ్యారీడ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి దే ఆర్ గోయింగ్ టు బి ప్యూర్. అండ్ ఇట్ డస్ నాట్ సే దట్ మనం ఆలోచన చేసినప్పుడు వివాహం గురించి మాత్రమే కాదు, వివాహమైన ఏదైనా కూడా దే ఆర్ నాట్ అంటే ఐ మీన్ సే వీళ్ళ గురించి దే ఆర్ నాట్ మ్యారీడ్. బట్ వెన్ వీ టాక్ అబౌట్ అస్, మన గురించి మనం మాట్లాడినా, మన జీవితాన్ని పరీక్షించుకున్న బాడీని జీవితాన్ని డిఫైల్ కాకుండా ఖచ్చితంగా కొనసాగించాలి అనే విషయం మనం చూస్తాం. 1,44,000 మంది వీళ్ళు నెవర్ మ్యారీడ్ అండ్ దే ఆర్ నాట్ డిఫైల్ విత్ ఎనీ ఉమెన్. వాళ్ళు పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉండి ముందుకెళ్ళారు. కాబట్టి ఈ మాటను బట్టి కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, యాజ్ అ క్రిస్టియన్స్ వీ మస్ట్ మెయింటైన్ ప్యూరిటీ ఆల్వేస్. మన జీవితంలో ఆ పరిశుద్ధతను, పవిత్రతను తప్పకుండా మనం కలిగి ఉండి మన జీవితాన్ని తప్పకుండా కొనసాగించాలి. కాబట్టి మీరు గమనించండి, వీళ్ళు పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉండి వాక్యంలో చక్కగా రాయబడిన ఇంకొక విషయం ఏంటి అంటే, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు అనే మాట మనం చూస్తున్నాం. ఈ గొర్రెపిల్ల ఎక్కడ వెళ్తుందో అక్కడికి వారు వెళ్తా ఉన్నారు. అంటే ఏంటి? దీస్ మెన్ ఫాలోస్ ద ల్యాంబ్ వేర్ ఎవర్ హి గోస్. వారు ఎక్కడికి, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా, యేసుక్రీస్తు ఎక్కడ వెళ్ళినా వాళ్ళు వెంబడిస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే, స్పెషల్లీ దిస్ టాక్స్ అబౌట్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దే హ్యావ్ ఎ డెడికేషన్ అండ్ ఈవెన్ దే ఆర్ హ్యావింగ్ ఎ డివోషన్. వాళ్ళు ఏం చేస్తారు? కమిటెడ్గా ఒక డెడికేటెడ్ లైఫ్ని కలిగి ఉండి దేవుని వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. రెండో విషయం ఏంటి అంటే దే హ్యావ్ ఎ డివోషన్. దైవ భక్తిని కలిగి ఉండి తమ జీవితాన్ని వారు కలిగి ఉండి ముందుకు వెళ్ళినట్టుగా చూస్తాం. అంటే ఈ మాటను బట్టి మనం చూస్తుంది ఏంటి అంటే, క్రీస్తును వాళ్ళు ఎక్కడికైనా వెంబడిస్తూ ముందుకు వెళ్ళారు. దానికి కారణం ఏంటి అంటే వారు కమిటెడ్గా క్రీస్తు ప్రేమను గుర్తిరిగినటువంటి వ్యక్తులుగా, కమిట్మెంట్తో, చక్కటి నిర్ణయంతో వాళ్ళు ఏం చేశారు అంటే 1,44,000 మంది ముద్రింపబడిన వ్యక్తులుగా దేవుణ్ణి అనుక్షణము వెంబడిస్తూ, సేవిస్తూ ఆయన కొరకు జీవించే వ్యక్తులుగా చూస్తాం. దైవభక్తిని కలిగినటువంటి వ్యక్తులుగా చూస్తాం. కాబట్టి మనందరం కూడా ఈ మాటలు కొంచెం జ్ఞాపకం చేయడానికంటే ముందు మనం ఇంకా వాక్యంలో చదువుతా రాయబడిన మాట ఏంటి అంటే, వీరు దేవుని కొరకును, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడినటువంటి వ్యక్తులు. సో దే ఆర్ పర్చేస్డ్. ఏ విధంగా పర్చేస్ అయ్యారు అంటే బ్రాడ్ బై బ్లడ్. మనం చూస్తాం ఏంటి అంటే మనందరం కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులు. మనకు మనంగా మన జీవితాన్ని మనం సంరక్షించుకోలేదు.
మనకు మనంగా మన జీవితాన్ని మనం విడిపించుకోలేదు. మనందరం ఎవరు అంటే విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులం. విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులము కాబట్టి తన స్వరక్తాన్ని మన కొరకు కార్చాడు అనే విషయాన్ని మర్చిపోకుండా ఆ డెడికేషన్ను, డివోషన్ కలిగి ఉండి దేవుణ్ణి సేవించే వ్యక్తులు ఉండాలి. ఇక్కడ డివోషన్, డెడికేషన్ అనే మాట మనం చూసినప్పుడు ఈవెన వాక్యంలో చూస్తే ప్రథమ ఫలముగా ఉండుటకు ఆయన చూస్తున్నాం. ఎవరి కొరకు? గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా ఉండుటకు అనే మాట చూసినప్పుడు ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ఆఫరింగ్స్ అని ఆలోచన చేసినప్పుడు ఈ స్టార్ట్స్ అబౌట్ డివోటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? వాళ్ళు దేవుని పని కొరకు, సేవ కొరకు వాళ్ళు ఏం చేస్తారు అంటే తమ జీవితాన్ని సమర్పించుకుంటూ దేవుని వెంబడించిన వ్యక్తులుగా చూస్తాం. ఈరోజు 1,44,000 మందిలాగా మనము ముందుకెళ్ళకపోవచ్చు. ఐ మీన్ సే వారిలాగా సర్వీస్ చేయకపోవచ్చు. అందరూ సేవలో ఉండాలని కాదు, అందరూ వాక్యం చెప్పాలని కాదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి, ఇచ్చినటువంటి తలాంతును బట్టి ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా దేవుని కొరకు ఆ తలాంతును మనం వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి యు ఆర్ చూజన్ ఫర్ గాడ్ అండ్ వెన్ యూ చూజన్ ఫర్ గాడ్ యూ షుడ్ వర్క్ ఫర్ ద లార్డ్. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా, ఏర్పరచబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ స్పెషల్ టాస్క్ను ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎవరిని కూడా దేవుడు ఈ లోకంలోనికి ఏ ప్రణాళిక లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా లోకంలోనికి పంపించలేదు. లోకంలోనికి పంపించిన మనందరము కూడా ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికను గుర్తెరిగి ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. ప్రభు కొరకు ముందుకు సాగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ సర్వీస్ కొరకైనా లేకపోతే ఏ పరిచర్య కొరకు దేవుడు మనల్ని పిలిచినా కూడా నీ జీవితంలో ఉన్నటువంటి, నీకు ఇవ్వబడినటువంటి తలాంతును ప్రభు కొరకు ప్రతి క్షణం కూడా వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాంట్లో కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే సర్వీస్ విత్ ప్యూరిటీ. మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధంగాను, దేవుడికి యూనో యూనో పవిత్రతను, మన పవిత్రతను కలిగి ఉండి దేవునికి అది పరిశుద్ధముగాను, చక్కగా దేవునికి మెప్పు తెచ్చే విధంగాను మనం చేసే ప్రతి పరిచర్య ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా దేవుని మెప్పు వరకు జరిగించాలి. అందుకే వీరి గురించి ఇంకొక మాట మాట్లాడుతూ 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనింద్యులు. సో దే నో లైఫ్ ఫౌండ్ ఇన్ దేర్ మౌత్, దే ఆర్ బ్లేమ్లెస్. వాళ్ళ లోపల ఏ అబద్ధం లేదు. వారు అనింద్యులుగా, బ్లేమ్లెస్ పీపుల్గా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ లివింగ్ ఇన్ ప్యూరిటీ. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వారు పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉండి ముందుకెళ్తున్నారు. ఈరోజు ఈ మాటలంటే మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే ఒక క్రైస్తవుడిగా మన జీవితాన్ని దేవుని కొరకు కొనసాగించాలి అంటే అబద్ధం లేని వ్యక్తులుగా, బ్లేమ్లెస్ పీపుల్గా, ప్యూరిటీ కలిగి ఉండే వ్యక్తులుగా, పరిశుద్ధత కలిగి ఉండే వ్యక్తులుగా దేవుని కొరకు సాక్ష్యం నిలబడాలి. 1,44,000 మందిని దేవుడు ఎలాగైతే ముద్రించి తీసుకెళ్తున్నాడో, ఎలాగైతే సెక్యూరిటీ ఇచ్చాడో, ఎలాగైతే వాళ్ళు న్యూసం కలిగి ఉన్నారో, ఎలాగైతే వాళ్ళు చెప్పాలంటే శాంక్టిటీ లేదా పరిశుద్ధతను కలిగి ఉన్నారో, మనము కూడా ఫిజికల్‌గా బయట కనబడేటువంటి ముద్ర కనబడకపోయినా మనల్ని ఆత్మీయంగా దేవుడు ముద్రించాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ముద్రించాడనే విషయం మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూస్తే ఆయన విమోచన దినం వరకు మనల్ని ముద్రించున్నాడు. ఆ ముద్రను కలిగి ఉన్న వ్యక్తులంగా మన జీవితంలో మనము సెక్యూరిటీ కలిగి ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకుండా రక్షింపబడిన వ్యక్తిగా ప్రతిరోజు నీ యొక్క హృదయం నుండి ఒక దేవుణ్ణి గూర్చినటువంటి కృతజ్ఞత కూడినటువంటి ఆ కీర్తన అనేది ప్రతిరోజు బయటకు రావాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అటువంటి నాలుకలు కలిగి ఉండి అటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ఆరాధనలో, ఈ పరిచర్యలో కూడా పరిశుద్ధత లేనటువంటి పరిచర్య నిరర్ధకమైంది. పవిత్రత లేనటువంటి పరిచర్య నిరర్ధకమైంది. ఎంత గొప్ప సేవ జరిగించినా, ఎంత గొప్ప పరిచర్య చేసినా, ఎంత గొప్ప దేవుడికి మనం తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా దేవుని కొరకు మనం ప్రయాసపడినా కూడా ఆ ప్రయాసలో పరిశుద్ధత లేకపోతే నీ యొక్క పరిచర్య వ్యర్థమైంది. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చినటువంటి తలాంతు విషయంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య విషయంలో కావచ్చు, ఎటువంటి స్థితిలో నువ్వు దేవుని కొరకు పాటుపడుతున్నావు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ నువ్వు చేసేటువంటి పరిచర్య కానీ, నువ్వు దేవుని కొరకు పాటుపడేటువంటి పని విషయంలో కానీ, మనుషుల కొరకు కనబడాలని నువ్వు పరుగు చేసినట్టయితే, పని జరిగించినట్టయితే, దాని ద్వారా దేవుడు ఏ మాత్రం కూడా మెప్పును పొందలేడు. ఏ మాత్రం కూడా నీ జీవితానికి అది ఆశీర్వాదం తీసుకొని రాలేదు. దేవుని కొరకు జీవించాలి అంటే, దేవుని మెప్పు కొరకు మనం బ్రతకాలి అంటే పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉండి మన పనిని, మన వర్క్‌ను కొనసాగించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ కొరకు జీవించగలం. కాబట్టి 1,44,000 మంది ఎలాగైతే దేవుని వెంబడించి వాళ్ళు జీవించి ముందుకు వెళ్లారో, మనకు దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మనందరము కూడా సెక్యూరిటీని కలిగి ఉన్నాము అనే విషయం గుర్తుపెట్టుకొని, ఒక నూతనమైనటువంటి కీర్తనలతో ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ, అంతేకాకుండా
ఆ యొక్క నిజమైనటువంటి పవిత్రతతో, పరిశుద్ధతతో దేవుణ్ణి సేవించినట్టయితే దేవుడు మన జీవితాల ద్వారా ఖచ్చితంగా మహిమపరచబడతాడు. ఆయన మహిమ కొరకు మనం ఖచ్చితంగా ముందుకు సాగలుగుతాం. కాబట్టి ఈ కొద్ది మాటలను మరి మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.